కంచె గచ్చిబౌలి బాగా ట్రెండ్ అయిపోతుంది కదా. యా నాకు కూడా ఇన్స్టాలో చూసి చూసి వీడి వల్లే తెలిసింది, కానీ ముందు నాకు కూడా తెలియకపోతుంది. మనందరం ఒక్క తప్పైతే చేసాం, అజ్యూమింగ్ దట్ ఆ ల్యాండ్ హెచ్సియూకి బిలాంగ్ అవుతుందని. కానీ ఆ ల్యాండ్ హెచ్సియూకి బిలాంగ్ అవ్వదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ 400 acres ల్యాండ్ బిలాంగ్ అవ్వదు. మనకు తరాగదు కదా, మొత్తం తెలుసుకోము కదా. వేసేద్దాం స్టోరీలో. నేను కూడా చేసిన తప్ప అదే. ఒక పాయింట్లో నేను కూడా హెచ్సియూగా అనుకున్నాను, ఎందుకంటే నాకు ముందేం తెలియదు. నేను తెలుసుకున్నా, మీకు చెప్పాలని చెప్పి చెప్తున్నా, మీకు కూడా తెలియాలని చెప్పి. మ్యాటర్ ఏమైందంటే, ఆ ల్యాండ్, ఆ 400 acre ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు గెలిచింది. ఇప్పుడు ఆ 400 acre ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్కి చెందుతుంది. అంటే అది కేసు ఏంది, సుప్రీంకోర్టు ఏంది అని అంటే 2004. అప్పుడు ఇంకా మన తెలంగాణ ఫామ్ కాలేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకటే కదా. అప్పుడు చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు 2004లో ఈయన ఏం చేశారంటే, ఇక్కడ హెచ్సియూ దగ్గర ల్యాండ్ అప్పుడు 400 acres కాదు, అప్పుడు కొంచెం ఎక్కువే ఉండే, 1600 అని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. సో ఆయన ఏం చేశారంటే, ఈ ల్యాండ్ని డెవలప్ చేద్దాం, విజనరీ కోసం డెవలప్ చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఆయన ఇదంతా తీసుకెళ్ళి ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ చేతిలో పెట్టి ఇవన్నీ డెవలప్ చేద్దాం ఈ ల్యాండ్ని అనుకుంటూ పెట్టారు. కానీ మ్యాటర్ ఏమైంది, టర్మ్ మారాక గవర్నమెంట్ మారింది. ఈసారి రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆయన అయిన తర్వాత ఏం చేశారంటే, ఈ స్కీమ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో ఆ స్కీమ్ని నల్లిఫై చేస్తారు సీదా. సో 2006లో ఈ ఐఎంజీ కంపెనీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో కేసు వేసింది, సేయింగ్ దట్ మేము ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్లన్నీ స్టార్ట్ చేసేసాం, చాలా పనుల వరకు అయిపోయాయి, ఇప్పుడు ఆపమంటే ఎలాగా, ఈ ల్యాండ్ మాకు చెందుద్ది అని చెప్పి అన్నట్టు కేసు వేసారు. ఓకే, 2006లో మొదలైంది. మార్చ్ 2024, అలా గుర్తు చెప్తున్నా, 2025 కాదు, మార్చ్ 2024లో, అంటే ఆఫ్టర్ 17 years ఆ కేసు ఐఎంజీ కంపెనీ ఓడిపోయింది, గవర్నమెంట్ గెలిచింది. కానీ అప్పుడు వేసినప్పుడు తెలంగాణ లేకుండే. ఇప్పుడు కేసు గెలిచినప్పుడు తెలంగాణ వచ్చింది, అండ్ ఆ ల్యాండ్ తెలంగాణ రీజియన్లో ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆ ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్లో మన చీఫ్ మినిస్టర్ ఎవరు, సెంట్రల్ మినిస్టర్. మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఓకే, సో ఆయన ఏం చేశారు, టిఎస్ఐఐసి అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్తో కూర్చొని ఈ హెచ్సియు అంటే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ 400 ఎకరాల ల్యాండ్కి 400 acres ల్యాండ్ మధ్యలో బార్డర్స్ గీయడం స్టార్ట్ చేద్దామని ప్లాన్. సో చేశారు. అది ఎప్పటికి అయిందంటే జూన్ ఆఫ్ 2024. ఓకే, 2024. ఇంకా ఈ లేఅవుట్ గురించి ఇది అది అని చెప్పి అనుకుంటూ 2024 జూన్లో డిసైడ్ చేసుకుంటే, మార్చ్ 2025 లాస్ట్ మంత్ ఇంప్లిమెంట్ చేశారు. మార్చ్ 8th of 2025 నుంచి మార్చ్ 15th of 2025 వరకు ఆ ల్యాండ్ని ఆప్షన్లో పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. అది ఆప్షన్ పెట్టినప్పటి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం, అంటే అగెయిన్స్ట్గా మాట్లాడడం, ప్రొటెస్ట్ అని కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేను నేను, అగెయిన్స్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఓకే,
అక్కడ వరకు బాగానే నడుస్తుంది. మార్చ్ 25th ఆఫ్ 2025లో హైకోర్టులో పిఐఎల్ కేస్ వాటా కంపెనీ ఫైల్ చేసింది. ఇప్పుడు ఈ పిఐఎల్ అంటే ఏంది? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది ఎవరైనా చేయొచ్చు. లైక్ ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏమైనా తప్పు జరుగుతుంది అనుకునే దానికి ఎవరైనా వేయచ్చు. ఈ కేస్ హైకోర్టులో వేసింది మన వాటా కంపెనీ. వాటా కంపెనీ అనేది ఇట్స్ ఎ నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ. ఓకే, సో దీన్ని లీడు అంటే ఆ ఫైల్ లైక్ కేస్ రన్ చేసేది మన నిరంజన్ రెడ్డి గారు. తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. తెలియకపోతే మన అల్లు అర్జున్ గారి ఇష్యూకి ఫైల్ ఇష్యూ అయింది కదా, దాన్ని కోర్టులో రిప్రజెంట్ చేసిన లాయర్ నిరంజన్ రెడ్డి గారు. అండ్ ఏమని వేశారంటే, అకార్డింగ్ టు ఆర్టికల్ 48A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ స్టేట్స్ దట్ ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకే, అర్థమైంది కదా 48A ఏందో. ఎక్కడైతే ఎక్కువ చెట్లు ఉంటాయో, ఎక్కడైతే ఎక్కువ యానిమల్స్ ఉంటాయో, అది రిజర్వ్ ఫారెస్ట్ కిందకి రాకపోయినా అది ఏదైనా దాన్ని డిమాలిష్ చేసే రైట్స్ ఎవరికి లేవు. 400 ఎకరాలు భయ్యా, అందులో ఎంత యానిమల్స్ ఉండుంటాయి. ఓకే, ఇప్పుడు నువ్వు అనొచ్చు, యారా నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీద కుక్కకి బిస్కెట్ వేసేవారా? యానిమల్స్ గురించి అట్లా మాట్లాడుతున్నావు అంటే, నేను వేసాను. ఆర్టికల్ 48 ఇది. హైకోర్టు ఏమన్నది, April 7th ఆఫ్ 2025 వరకు నువ్వు పనులు ఏం చేయొద్దని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. మన తెలంగాణ గవర్నమెంట్ April 7th రోజు హైకోర్టులో ఒక రిపోర్ట్ రెడీ చేసి చెప్పాలి, లైక్ అక్కడ ఇవేం లేవు, అక్కడ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు డెవలప్మెంట్ చేసుకుంటే అన్నట్టు ఒక రిపోర్ట్ సబ్మిట్ చెయ్యాలి. ఆ రిపోర్ట్ బట్టి పని జరగాల లేదా అవుద్ది. కానీ ఇక్కడే ఒక చిక్కుపడ్డది. మనకి ఉగాది, రంజాన్, ఈద్ ఉగాది తర్వాత ఈద్ వెంటనే వచ్చింది. అండ్ అది ఒక వీకెండ్ అయ్యింది. వీకెండ్ అయితే యూనివర్సిటీస్ క్లోజ్ ఉంటాయి. ఇట్స్ అ లాంగ్ వీకెండ్ యాక్చువల్లీ. లాంగ్ వీకెండ్ వచ్చేసరికి యూనివర్సిటీస్ క్లోజ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ కూడా ఇంటికి వెళ్తారు. ఆబ్వియస్లీ విలేజెస్కి వెళ్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో ఉండేటోళ్ళు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరే స్టేట్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేశారు, జేసీబీలు తీసుకెళ్ళి పని చేయడం మొదలెట్టేశారు. వెంటనే హెచ్సియు స్టూడెంట్స్ అక్కడ ఉన్నోళ్ళు ఉంటారు కదా, ఎంతో కొంతమంది ప్రొటెస్ట్ చేయడం మొదలెట్టారు. ప్రొటెస్ట్ కోసం వెళ్ళారు. వెళ్తున్నప్పుడు ఇంకా దగ్గర కూడా వెళ్ళాలి. ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ అని చెప్పి మాట్లాడుతుంటే సైబరాబాద్ పోలీసులు ప్రొటెస్ట్ చేయనియలేదంట. అండ్ వీడియోస్, ఇమేజెస్ ఏం తీసుకొని ఇవ్వలేదంట. లైక్ చేయకుండా జుట్టు పట్టుకొని కొట్టి లాఠీ చార్జ్ చేశారు. మేము పీస్ఫుల్గానే మాట్లాడదాం, ప్రొటెస్ట్ చేద్దామని వెళ్తే అని స్టూడెంట్ యూనియన్ లీడర్ ఉమేష్ గారు చెప్పారు. ఆ రోజే 53 స్టూడెంట్స్ని డీటైన్ చేశారు. తర్వాత రిలీజ్ చేశారు, అది వేరే విషయం. కానీ లాఠీ చార్జ్ జరిగింది, చుట్టుపట్టి కొట్టడం జరిగింది, అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా. అంటే ఇది జరిగింది. వాళ్ళు సీదా మామూలుగా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళాం, మేము ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలంటే, ఇప్పుడు ఈ ఛార్జీలు ఏమైనా అయ్యాయి అంటే అది దేనివల్ల అవుతాయి? ఎవరైనా ఇప్పుడు జేసీబీ ఉంది, జేసీబీ ముందుకు పోయి నువ్వు నా మీద తొక్కేసుకుంటూ పోవాలి, పని చేసుకోవాలంటే అప్పుడు పోలీస్కి కొట్టే రైట్ ఉంటుంది, ఛార్జ్ చేసే రైట్ ఉంటుంది. మన యూనియన్ లీడర్ గారు చెప్పిన విధంలో చూసుకుంటే అసలు నాకు అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ తెలియదు కాబట్టి నేను కన్క్లూజన్ రాదలుచుకోలేదు.
కానీ కొట్టడం అయితే జరిగింది. ఉగాది ఇది అది అని చెప్పి ఇంకా మనోళ్ళు పగలు రాత్రి లేదు పని కానిచ్చేసుకుంటూ తోస్తారు. సార్ అది తెలంగాణ గవర్నమెంట్ ల్యాండే, అవును మాకు డెవలప్మెంట్ కావాలి, కాదని చెప్పము, కానీ ఉన్నదాన్ని పోగొట్టుకోము సార్. 14,000 ఎకర్స్ ప్లాట్ ఏదో ఉంది అని అన్నారు కదా, మరి అక్కడ చూసుకోవచ్చు కదా, వేరే చోటు చూసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు? ఆల్రెడీ వెస్టర్న్ తెలంగాణ అంతా ఇలా అయిపోయింది అని చెప్పి అంటారు కదా, మరి వై HCU సార్? ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ మొరాలిటీ. మీరు అసలు ఆ 400 ఎకర్ ల్యాండ్లో యానిమల్స్ లేవు, జింకలు లేవు, పులులు లేవు, నెమలు లేవు, ఏం లేవు అని చెప్పి అన్నారు. సరే సార్, కొద్దిసేపు మీరు అన్నట్టే అక్కడ ఏం లేవు అనుకుంది, మనకు తెలియదు అక్కడ ఉన్నాయని. సరే, JCBతో పనులు మొదలెట్టించారు కదా, అప్పుడు కనిపిస్తాయి కదా, కనిపిస్తే హాల్ట్ చేయాలి కదా సార్. రాత్రి పగలు తేడా లేకుండా పని కానిస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళని కొడుతున్నారు, చుట్టూ పట్టుకొని కొడుతున్నారు. అండ్ ఇవాళ అంటే డేట్ వచ్చేసి April 2nd. మీరు ఈ వీడియో చూసేసరికి April 3rd అయిపోతుంది ఆబ్వియస్లీ. April 2nd హైకోర్టు ఇది ఆపింది, ఇప్పటికీ ఆపేసి రేపటి వరకు ఆపింది, అంటే April 3rd వరకు ఆపింది. ఇప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు, కానీ ఒకటి రా అన్నాను, సారీ ఫ్లో వచ్చేసింది. ఒకటి, రేవంత్ రెడ్డి సార్ చేసింది ఒక విషయంగా ఒకలా చూసుకుంటే అది గవర్నమెంట్ ల్యాండ్. సో నీకు నాకు ఎవరికి ఏ రైటు లేదు ఆయన డిసిషన్స్ తీసుకోవడానికి. నాకే ఒక 18 ఏళ్ళు ఉంటాయా, నేనే ఇలా ఆలోచిస్తున్నా. ఆయన ఎన్నో ఇయర్స్గా ఆయన మోస్ట్లీ ఈజీగా నేను చెప్పాలంటే నా ఏజ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయనకి, అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. ఆయన ఏదో ఆలోచించి చేస్తారు, ఆయననే కాదు ఎవరైనా. సో ఒక రకంగా చూసుకుంటే ఆయన అన్నది కరెక్టే, కానీ ఇక్కడ కాదు, వేరే చోట అవ్వచ్చు, ఆ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ హాల్ట్కి వచ్చింది ఇది అది అని అవుతున్నాయి. రేపేమవుతుందో హైకోర్టు తెలుస్తుంది. అండ్ మీరు కూడా మొత్తం తెలుసుకోండి, మొత్తం తెలిసాక మాట్లాడదాం. ఎందుకంటే నాలెడ్జ్ లేనోడు, నాలెడ్జ్ ఉన్నోడు సగం నాలెడ్జ్ లేనోడితో ప్రాబ్లం ఉండదు, ఫుల్ నాలెడ్జ్తో ఉన్నోడితో ప్రాబ్లం ఉండదు, హాఫ్ నాలెడ్జ్, అదే మనకి ప్రాబ్లం అయిపోతుంది. HCU బయోడైవర్సిటీ కాదు, బయోడైవర్సిటీ. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే కంచగచ్చిబౌలి. ఓకే, లెట్స్ హోప్ things go according to the justice. మంచి జరగాలని కోరుకుంటున్నా. అండ్ దట్స్ మీరు ప్రొటెస్ట్ చేస్తే, మీరు ఫైట్ చేస్తే అది ఆ ఎన్విరాన్మెంట్ కోసం చేయండి, యానిమల్స్ కోసం చేయండి, అవి కూడా ప్రాణాలు. ఇంకోళ్ళు ఒకలా చెప్పొచ్చు, అరే ఇది వాళ్ళ ల్యాండ్ రా, వాళ్ళ ల్యాండ్లో ఇవి వస్తే ఏం చేస్తాయి, యానిమల్స్ తెలుసా భయ్యా, ఇది ఒక గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి, ఇది వీళ్ళ ల్యాండ్ అని చెప్పి. 17 ఏళ్ళగా అయితే ఉన్నాయి కదా, దానికన్నా ముందు నుంచి ఉన్నాయేమో, మరి నాకు కూడా తెలీదు. ఒక జింక చచ్చిపోయింది, రాత్రి జింకలు ఏడికెళ్ళలో తెలుస్తలేవు, జింకలు వెళ్ళిపోతున్నాయి. ఒక జింక కూడా లేదన్నారు కదా సార్. వేరే పార్టీలు గుంతనక్కలు అన్నారు కదా సార్. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను, ఎందుకంటే
రేపు అసలు డెసిషన్ తెలుస్తుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మంచి జరగాలని కోరుకుందాం. అండ్ హెచ్యూ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏం అవసరం చెప్పండి రా ఒకసారి. వాళ్ళకి ఎందుకు ఈ ప్రొటెస్ట్? వాళ్ళ ల్యాండా? కాదు. 4 ఏళ్ళు రా వాళ్ళు అక్కడ ఉండేది. 4th ఇయర్ వాళ్ళు అయితే ఇప్పుడు వెళ్ళిపోతారు, 3rd అట్లా 4 ఏళ్ళు రా. 4 ఏళ్ళలో వాళ్ళ డిగ్రీలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. అందులో కొంతమంది హైదరాబాద్ నుంచి ఉండేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటోళ్ళు ఉంటారు. అట్లా వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి చాలామంది వస్తారు. ఇక్కడ ఉన్నారు సరే, బయట వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? వాళ్ళ ల్యాండ్స్ కావు కదా ఇది. ఐ మీన్ వాళ్ళకేం అవసరం? వాళ్ళు చేసేది తెలంగాణ వెల్ఫేర్ కోసం. కంచగచ్చిబౌలి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని గ్రీన్ లంగ్ ఆఫ్ ద హైదరాబాద్ అని కూడా అంటారు. నేను కూడా మొన్న తెలుసుకున్నా. సో వాళ్ళకి ఏం అవసరం రా? తెలంగాణ హైదరాబాద్ కోసం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్. ఐ హోప్ మీకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. రేపేమవుతుందో తెలుసుకుందాం ఇంకా. ఓకే, రేపు అంటే April 3rd. ఇది మీరు చూసేది కూడా April 3rd అయి ఉంటుంది. సో చలో, ఐఎమ్ డన్.